మంగళచండీ వృత్తాంతం. నారద, ఇక మంగళచండీ వృత్తాంతం విను. కళ్యాణాలు మంగళాలు కలిగించడంలో అత్యంత సమర్థ కనుక మంగళచండీ అనే పేరు ఏర్పడిందట. మంగళుడు అర్చించి అభిష్టాలు పొందాడు. అప్పటి నుంచి ఈ పేరు వచ్చిందని మరికొందరు. మనువంశంలో పుట్టిన మంగళ మహారాజు ఆరాధించి సప్త ద్వీప ధరాధిపతి అయ్యాడని, అందుచేత మంగళచండీ అయిందని ఇంకొందరి కథనం. ఎవరు ఏమి చెప్పినా ఒకటి మాత్రం నిజం. ఆవిడ దుర్గా, మూల ప్రకృతి, మూర్తి భేదంతో ఇలా వెలిసింది. కృపారూపిణి, స్త్రీలకు ఇష్టదేవత. ఆదిలో శంకరుడు ఈమెను ఉపాసించాడు. త్రిపురాసుర సంహారం చేయబోతూ బ్రహ్మదేవుడి ఉపదేశం మేరకు మంగళచండీ పూజ నిర్వహించాడు. రణరంగంలో ఆ రాక్షసుడు వేసిన శస్త్రాస్త్రాల ధాటికి నిలబడలేక శివుడి రథం ఆకాశం నుంచి నేలకు కూలిపోబోయింది. మంగళచండీ ప్రత్యక్షమై అభయమిచ్చింది. నువ్వు వృషవాహనుడివి, సర్వేశ్వరువు. నేను యుద్ధశక్తి స్వరూపను, నీ వెంట ఉన్నాను. అధైర్యపడుకు, శత్రువును సంహరించు అని ప్రోత్సహించి అంతర్ధానం చెందింది. శంకరుడు పుంజుకున్నాడు. విష్ణుమూర్తి అందించిన బాణంతో త్రిపురాసుర సంహారం దిగ్విజయంగా నిర్వహించాడు. దేవతలు పుష్టవృష్టి కురిపించారు. మనువులు, మానవులు, ఋషులు, మునులు స్తుతించారు. శంకరుడు భక్తినమ్రుడయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఆశీర్వదించి వెళ్ళారు. అప్పుడు వెంటనే శంభుడు సుస్నాతుడై దౌత వస్త్రాలు ధరించి వచ్చి మంగళచండీ పూజను శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. మంగళ కలశం పెట్టి అమ్మవారిని ఆవాహన చేశాడు. వివిధ పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో, జంతు బలులతో, షోడశోపచారులతో, నృత్య గీతాదులతో, మంత్ర ధ్యాన స్తోత్రాలతో మహోత్సవంగా, మహోన్నతంగా, మహోద్ధృతంగా పూజలు చేశాడు. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యై దేవి మంగళచండికై హూం హూం ఫట్ స్వాహ అనేది ఏకవింశాక్షర మహామూలమంత్రం. ఇది భక్త కల్పద్రవం. 10 లక్షలు జపిస్తే మంత్రసిద్ధి అవుతుంది. ఇక ధ్యాన శ్లోకాలు. ఇవి పఠించి మూలమంత్రంతో పూజ చేయాలి. శంకరుడు చేసిన స్తోత్రం సర్వవేద సమ్మతం, యథాతథంగా గ్రహించు. అటుపైన ప్రతి మంగళవారం నాడు ఈ మంగళచండికా పూజ చేస్తూ శంకరుడు తన భక్తి ప్రవత్తులను చాటుకున్నాడు. మొదటి పూజ శివుడు చేశాడు. రెండవ పూజ మంగళుడు అనగా అంగారక గ్రహం. మూడవ పూజ మంగళ మహారాజు. నాలుగవ పూజ ప్రతి మంగళవారము దేవతా స్త్రీలు అందిస్తున్నారు. అటుపైన మానవ కాంతులందరూ చేస్తున్నారు. ఈ మంగళచండికా స్తోత్రాన్ని విన్నా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. పుత్ర పౌత్రాభివృద్ధిగా కుటుంబం మంగళప్రదంగా కలకలలాడుతుంది.